గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఎనీహౌ మా నవీన్ గారు చెప్పారు, శ్రీలీల గారు ఇందాక ప్రొడ్యూసర్ గారు లాగా అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు. మళ్ళీ అదే చెప్తే బోర్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మా హరిశంకర్ గారు ఒకటి. ఆయన ఈ సినిమా కోసం డ్రీమ్ చేసి మళ్ళీ ఆ గబ్బర్ సింగ్ డేస్ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసేదానికి ఎంత కష్టపడ్డారో వెరీ ఈ సినిమా చూసినాక మీకు అర్థం అవుతుందండి ఆయన పడిన కష్టం అంతా. ఫిజికల్గా ప్రాక్టికల్గా మేము చూసాం. సినిమా చూసి రెస్ట్ ఆఫ్ ద అభిమానులు అందరూ చాలా మీరు దాంట్లో చూస్తారు. ఆ కంటెంట్ చూసినాక మీకు అనిపిస్తుంది ఎంత బాగా చేశారని. అలాగే ఇంకా టూ లాంగ్ కాకుండా స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు సార్ వెరీ థ్యాంక్స్ అండి. మీరు ఈ సినిమా మాకు ఎంతో మెమరబుల్ సినిమా మాకు చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మైత్రి మూవీ మేకర్స్లో ఒక చిన్న వెళ్తుండే సార్, మీతో ఒక్క సినిమా చేయలేకపోయామనే వెళ్తుండేది, అది పరిపూర్ణంగా తీరిపోయింది సార్. ఇలాంటి మేము సినిమా చూసి ఎంతో బాగా వచ్చిందన్న కాన్ఫిడెన్స్తో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఆ వెలితే ఏదైందో కంప్లీట్నెస్ ఫర్ మైత్రి మూవీ మేకర్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సందర్భంగా సార్ గురించి ఆయన పడిన కష్టం గురించి ఒక మాట చెప్పాలి. ఆయన రోజు అటు అమరావతిలో పని ఉన్న అటు చూసుకుని ఇటు షూట్కి వచ్చి సరే 6 o'clockకి ఏదన్నా మధ్యాహ్నం 2కి వచ్చి 6కి మళ్ళీ ఇంకో పని ఉండి వెళ్ళాల్సి వచ్చినా ఇంకా వాళ్ళు రారులే అనుకుంటే నైట్ మళ్ళీ 9ంటికి వచ్చి తెల్లారులు షూటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంత ముందల దాకా అనుకునేవాళ్ళం మేము ఇన్ని సినిమాలు చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం అని. ఆయన కష్టం చూసినాక మా అన్నీ నథింగ్. ఆయన హీ సంథింగ్ ఎల్స్. మనం ఎంతోమంది చూసి ఉండొచ్చు కానీ ఆయన సపరేట్. ఆయన కష్టపడటంలే కానీ ఆయన దృక్పథం మనుషుల గురించి ఆయన ఆలోచించేది కానీ మా అందరికి చెప్పేదే కానీ నిజంగా సార్ ఈ సందర్భంగా మీతో చాలా కలిసినప్పుడు షూటింగ్ లైట్లో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో అది ఏంటో చెప్పకూడదు కానీ ఈ మధ్యలో నాకు నేను పర్సనల్గా ఒక 10-20 మందికి ఈజీగా చాలా మంచి హెల్ప్ చేశాను సార్. అది చెప్పకూడదు కానీ మీతో ఎవరు ట్రావెల్ చేసినా కంపల్సరీ ఆ ఇన్స్పిరేషన్ నలుగురికి ఉపయోగపడాలి అనే పాయింట్ అయితే డెఫినెట్గా అందరూ అది గ్రాస్ప్ చేస్తారు సార్. అది చాలా పాజిటివ్ ఎనర్జీ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏదో మీ గురించే చెప్పాలనే పాయింట్ కాదు. కమింగ్ టు అవర్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్, ఇది బెస్ట్ ఈ మధ్యకాలంలో నేను చూసిన సూపర్ డూపర్ కమర్షియల్ సినిమా అండి. ఇలా బిగిన్ అలా అయ్యేదాకా హిలేరియస్గా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని. మాకు బాగా నచ్చిందండి. అదే మీకు కూడా అంత బాగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా తీర్పు కానీ జడ్జిమెంట్ మీదే. మా అందరికీ ఎంతో హ్యాపీగా ఉండేటట్టు మీరు తీర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ అలాగే మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్